నా బిడ్డను బతికించుకోవాలని కాలు ఎట్లా బతిలాడుకున్నా కూడా ఒక్కడు కూడా కనికరించలేకపోయారు. నా బిడ్డ ఒక్క నిమిషం రాజించి తాళికు అట్టుబడి రాజించి నడితే నా బిడ్డ నా ఎదురు కొద్దిగా బతికడానికి ఛాన్స్ ఉండేదామని అనుకున్నాను. బాబు 40-50 మంది కుర్రోళ్ళు ఇటు నెట్టి అడ్డం అడ్డం తిరిగిసినా కూడా ఎవరు కళ్ళు తీసుకొని ఆడేది. ఆ సమయానికి ఆయన వచ్చాడయ్యా. నా బిడ్డ నా కళ్ళు ఎదురుకు లేకపోతే హాస్పిటల్ పోయేసరికల్లా టైం దాటిపోయిందండి. 7:30 గంట దాకా పెట్టింది ఆ ట్రాఫిక్ నుంచి క్లియర్ చేసుకుని మేము ఊరు బయటకు పోయాలకి. ఆ టైం మొత్తం కూడా అక్కడ పోయింది. నా కళ్ళు లేకుండా నా బిడ్డ నా కళ్ళు ఎదురుకు లేకుండా పోయాడా. నా కళ్ళు నా బిడ్డ 5 నిమిషాల ముందే నా బిడ్డ నా ఎదురుగా ఉన్నాడా. నా ఎక్కడికి వచ్చి నేను ప్రజావేదికలో ఉండి నాతో మాట్లాడా. 5 నిమిషాల ముందే మాట్లాడి గౌస్తో చెతురాడాడు, వాళ్ళ నాన్నతో చెతురాడాడు. ఆ నుంచి వాడికి హాస్పిటల్ కన్నా నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తానని నా కళ్ళు ఎదురుగా పోయాడు. తీరా చూస్తే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయాడని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే ఆడికి మేము పోయేలోపు 5 నిమిషాలే మాకు వాడికి రాము. 5 నిమిషాల్లో ఆడికి పోయే లోపలనే ఏం జరిగిందో కూడా అర్థం కాదు. అల్లు చేతులు పెట్టుకున్నాం. నా బిడ్డను బతికించుకోవాలని కాలు ఎట్లా బతిలాడుకున్నా కూడా ఒక్కడు కూడా కనికరించలేకపోయారు. నా బిడ్డ ఒక్క నిమిషం రాజించి తాళికు అట్టుబడి రాజించి నడితే నా బిడ్డ నా ఎదురు కొద్దిగా బతికడానికి ఛాన్స్ ఉండేదామని అనుకున్నాను. బాబు 40-50 మంది కుర్రోళ్ళు ఇటు నెట్టి అడ్డం అడ్డం తిరిగిసినా కూడా ఎవరు కళ్ళు తీసుకొని ఆడేది. ఆ సమయానికి ఆయన వచ్చాడయ్యా. నా బిడ్డ నా కళ్ళు ఎదురుకు లేకపోతే హాస్పిటల్ పోయేసరికల్లా టైం దాటిపోయిందండి. 7:30 గంట దాకా పెట్టింది ఆ ట్రాఫిక్ నుంచి క్లియర్ చేసుకుని మేము ఊరు బయటకు పోయాలకి. ఆ టైం మొత్తం కూడా అక్కడ పోయింది. నా కళ్ళు లేకుండా నా కళ్ళు ఎదురుగా లేకుండా పోయాడా. ఈ రోజు నా బిడ్డకి జరిగిన జరగ ఇలాంటి పెట్టి ఇలాంటి చేసి నా బిడ్డకి ఆ ట్రాఫిక్ సమస్య ఒకటి లేకుండా కొద్దిగా బతికేవాడని ఆశ ఉంటుందయ్యా నా బిడ్డకి. ఆ ఆశ కూడా లేకుండా చేశారయ్యా. నా బిడ్డ కరువు అయిపోయాడయ్యా. నాకు అక్కడికి ఇంకా బతుకుతాడేమోనని ఆ హాస్పిటల్ పోయి నాకు ఇంకా లాభం లేదని అది చెప్పేసరే మనసు ఆగక మళ్ళీ ఇంకొక హాస్పిటల్ కూడా తీసుకుపోయి అడిగిపోయినా కూడా లేదయ్యా టైం దాటిపోయింది మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం అని చెప్పారయ్యా. నా బిడ్డకి జరిగిన అన్యాయం ఇది సిమెంట్ సభ ఎలాంటివి పెట్టకూడదయ్యా. అసలు ఎవరు పెట్టి జనానికి ఇది కాకూడదయ్యా. కొంచెం నా బిడ్డకి ట్రాఫిక్ సమస్య లేకపోతే నాకు నా ఎదురుగా ఈ రోజు నా బిడ్డ నా ఆధారం నా గుండెకి కూడా వాడనయ్యా. మొత్తం నా నాన్న ఇంటికాడ నా నాన్నకి ఎందుకు నేను చూసుకుంటానని వ్యాపారం మొత్తం నేను చూసుకుంటాను అని నాకు భరోసా ఇచ్చింది. నా బిడ్డ నా కళ్ళెదురుగా లేదు. నా బిడ్డ నా ఎదురుగా లేకుండా పోతే మా వాడికి చేయాలి వీడికి చేయాలి నాన్న. నన్ను నమ్ముకొని చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి నేను న్యాయం చేస్తానమ్మా, నేను చేసి పెడతానన్నా అని అన్ని భరోసాలు ఇచ్చి లాస్ట్ కి వాడే లేకుండా పోయి వాళ్ళ ఆశలు కూడా నెరవేర్చలేకుండా పోయాడు.